ఎందుకు వెళ్ళావు? నిన్న కవిత కొంతమంది బీటీ బ్యాచ్ బంగారు తెలంగాణ బ్యాచ్ తయారయ్యారని మల్లారెడ్డిని, అలాగే కుకట్పల్లి ఎమ్మెల్యేని, అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేని వివేకానంద ఆయన్ని టార్గెట్ చేసి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. వీళ్ళందరూ కూడా కబ్జాలు చేసి చెరువులను కబ్జా చేసిరు. వీళ్ళందరూ బంగారు తెలంగాణ పేరు మీద ప్రజలకు ఒరిగింది ఏం లేదు వీళ్ళ వల్ల, కానీ వీళ్ళు మాత్రం బాగానే సంపాదించుకున్నారని కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆమె నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావని ఇప్పుడు కృష్ణారావు అడుగుతా ఉన్నాడు. కుకట్పల్లి ఎమ్మెల్యే, నీ కుక్క పేరు కూడా బిస్కీ అని పెట్టుకున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి? బతుకమ్మ పేరిట కోట్లాది రూపాయల వసూలు. హరీష్ను పంపేయాలని, కేటీఆర్ని అరెస్ట్ చేయించాలని కుట్రలంట. నీలాంటి కుక్కలు చాలా మరుగుతుంటాయి. కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అంట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావును బయటికి పంపించేందుకు రేవంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ను అరెస్ట్ చేయించేందుకు కవిత కుట్ర పన్నారని ఆరోపించారు. తద్వారా బీఆర్ఎస్లో అంతా తానే కావాలని ఆమె చూస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం తనతో సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కవిత చేసిన వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎవ్వరికి లేని ఇప్పుడు మాధవరం కృష్ణారావు ఇప్పుడు ఎవ్వరు రియాక్ట్ అవ్వలే, ఆయన ఒక్కడే రియాక్ట్ అయ్యింది. ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోలే ఆ మాటలు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జరిగిందా, ఇప్పుడు కవిత మాట్లాడిన మాటలు, కవిత చేసిన వ్యాఖ్యలు ఒక పక్క నమ్మాల్సిన సిచ్యువేషన్స్, ఎందుకంటే ఆమె అదే ఇంట్లోంచి బయటకు వచ్చింది కాబట్టి. సో తమపై ఆరోపణలు చేసే కవిత జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పాలన్నారు. ఆమె ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు నీ అవినీతి భాగోతం నాకు తెలుసు. ఢిల్లీలో కేజ్రీవాల్ను నాశనం చేశావు. ఇప్పుడు కేసీఆర్ను, కేటీఆర్ను, బీఆర్ఎస్ను నాశనం చేయాలని చూస్తున్నావు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దోచుకు తిన్నవి 1000 కోట్ల భూ కుంభకోణం చేశావు. అప్పుడు తండ్రి పేరు చెప్పుకొని ఇప్పుడు రేవంత్ను అడ్డం పెట్టుకుని దందా కొనసాగిస్తున్నావు. నీ భర్తకు హైదరాబాద్లో ఆస్తులు ఎక్కడివి? బాల్నగర్ ఐడిపిఎల్ సర్వే నెంబర్ 21-22లో 36 ఎకరాల భూమి నీ భర్త పేరిట ఎలా వచ్చింది అని కృష్ణారావు ధ్వజమెత్తారు. బతుకమ్మ పేరిట కవిత కోట్లాది రూపాయల విరాళాలు వసూలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేనంత పెద్ద ఇల్లు ఆమెకు ఉందన్నారు. బెదిరించి డబ్బులు వసూలు చేయడం కవితకు అలవాటేనని, ఈ 4 రోజుల్లో ఎవరెవరికి ఫోన్లు చేశారో తనకు తెలుసని చెప్పారు. తెలంగాణలో తిరిగే హక్కు నీకెక్కడిది? నువ్వు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నావో ప్రజలు గమనిస్తున్నారని, మేము టీడీపీ